కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఆయన గడిపారు. వారందరితోనూ మాట్లాడి ప్రస్తుతం తన నివాసానికి బయలుదేరారు. అక్కడే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ప్రస్తుతం తన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు అల్లు అర్జున్. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్తున్న మార్గమధ్యంలో ఆయన వెహికల్స్ వెళ్తున్న దృశ్యాలను కూడా మనం లైవ్ ద్వారా ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే మరికొన్ని క్షణాల్లోనే ఆయన తన నివాసానికి చేరుకుంటారు. ఆయన నివాసం దగ్గర ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కూడా విచ్చేయడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు అక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కూడా కోలాహలంగా ఉంది. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆయన నివాసం వద్ద ఉన్న సిచ్యువేషన్ని మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ బయలుదేరారు. ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు? ఆయన ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నాం. అల్లు అర్జున్ నివాసం దగ్గర మీడియా ప్రతినిధుల కోలాహలం ఎక్కువగా కనపడుతుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ బయలుదేరినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఒక సుమారు 5 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్జున్ కోసం ఇంటి బయటకు వచ్చి చూసినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటారు. ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి జస్ట్ 2-3 మినిట్స్ లోనే ఆయన ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. జైలు నుంచి నేరుగా ఇంటికి వస్తారని భావించారు. కానీ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సినీ ప్రముఖులు అలాగే తనకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అందరితో కూడా ఆయన మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి బయలుదేరినటువంటి అల్లు అర్జున్ మరికొన్ని నిమిషాల్లోనే తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అభిమానులు కావచ్చు, తనకు సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం ఎన్టీవీ ఫ్రేమ్ లో చూడొచ్చు. మరికొన్ని నిమిషాల్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. మనం విజువల్స్ చూస్తున్నాం. కాన్వాయ్ చేరుకుంది. అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. చెంచల్గూడ జైలు నుంచి నివాసం వరకు కూడా పోలీసు ఎస్కాట్ ని ఏర్పాటు చేశారు. ఎస్కాట్ లో చూడొచ్చు మనం విజువల్స్ చూస్తున్నాం. అల్లు అర్జున్ చేరుకున్నారు నివాసానికి. నిన్న ఉదయం 11 గంటలకి ఇంట్లో పోలీసులు అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 6:45 ఉదయం 6:45 ఇక్కడికి జైల్లో నుంచి విడుదలైనటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులని సమక్షంలో ఇంటికి చేరుకున్నారు. మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి సన్నిహితులతో కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనం విజువల్స్ ని చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ లో కుటుంబ సభ్యులంతా కూడా ఆయన్ని స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వచ్చారు. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారు. రాత్రి నుంచి అల్లు అర్జున్ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళంతా కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు, పిల్లలు, అలాగే భార్య, తల్లి వీళ్ళందరినీ ఆలింగనం చేసుకున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. రాత్రే జైలు నుంచి విడుదలవుతారని భావించారు. కానీ జైలు పత్రాలు ఆలస్యంగా అందాయనేటువంటి కారణంతో ఆయన రాత్రి జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్ ని చూస్తున్నాం. అల్లు అర్జున్ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నారు. అల్లు అర్జున్ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకి అభివాదం చేసి ఇంట్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధులతో మాట్లాడతారనేటువంటి సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడే మనం విజువల్స్ ని చూస్తున్నాం.
వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పాదాభివందనం చేసి అల్లుకొని ఉన్నటువంటి ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుమ్మడికాయతో దిష్టి తీసినటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి బయలుదేరినటువంటి అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తన కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు తో సమావేశమయ్యారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి బయలుదేరారు. మనం ఆ విజువల్స్ ని చూస్తున్నాం. కుటుంబ సభ్యులు యొక్క ఫీలింగ్స్ ని మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ అలాగే సన్నిహితులు ఫ్రెండ్స్ తో ఉదయం 6:40 కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులంతా కూడా ఇక్కడికి అల్లు అర్జున్ నివాసానికి సమీప బంధువులంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం 6:45 చెంచల్గూడ జైలు నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ ఇప్పుడే ఇక్కడికి తన నివాసానికి చేరుకున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. తన కోసం వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ వచ్చారు.